దాన్ని తర్వాత కంటిన్యూ చేద్దాము. ఇక్కడ ఈ మధ్య నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూశాను. అదేంటంటే భార్య భర్తకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినా, కనీసం పుట్టింటికి వెళ్ళినా కూడా భర్తకు చెప్పి వెళ్ళాలి, లేకపోతే కోర్టు జరిమానా విధిస్తుంది అని చెప్పేసి ఒక పోస్ట్ చూశాను నేను. ఇది నిజంగా మగవాళ్ళందరికీ మంచి విషయమే, భర్తలందరికీ మంచి తరుణం. కానీ ఇది కొత్త ఏం కాదు, పాత రోజుల్లో కూడా ఉంది. ఎందుకంటే భార్య భర్తకు చెప్పకుండా బయటకు వెళ్ళిపోతే కంగారు పడతారు కదా, వెతుకుతారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తారు, ఇట్లా ఉంటుంది. భార్య బయటికి ఎందుకు వెళ్తుంది? ఊరికే చెప్పకుండా అలిగితే వెళుతుంది, ఏదైనా గొడవ జరిగితే వెళుతుంది, లేకపోతే చెప్పకుండా ఎవరు వెళ్ళరు కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వస్తే వెళ్ళిపోతుంది. ఇవి జరగకుండా ఏంటంటే చిన్న చిన్న విషయాలు కూడా ఈ మధ్య విడాకులు అయిపోతున్నాయి కాబట్టి, ఎక్కువగా విడాకులు అయిపోయి కలిసి ఉండట్లేదు, చాలా సెన్సిటివ్గా ఉంటున్నారు ఈ జనరేషన్. అందుకని ఈ తీర్పు ఇచ్చి ఉండవచ్చు. ఇది మంచి తీర్పే. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు కూడా అట్లా అలిగి వెళ్ళిపోయినా, లేకపోతే విడాకులు అయిపోయినా, ఇక్కడ ఇంకా భార్యాభర్తల మధ్య బంధం అనేది, కుటుంబం అనేది ఎలా నిలుస్తుంది? అందుకని ఇక్కడ భార్యాభర్తలు చక్కగా ప్రేమతో కలిసి ఉండాలంటే కావాల్సింది ఏంటంటే యాక్సెప్టెన్స్. ఇక్కడ యాక్సెప్టెన్స్ ఉందనుకోండి, అంటే అర్థం చేసుకోవడం. యాక్సెప్టెన్స్ చేసి అర్థం చేసుకుంటే ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉంటే యాక్సెప్టెన్స్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ ఉన్నప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ మూడు ఉన్నప్పుడు ఆ బంధం కొంచెం బలంగా ఉంటుంది. కొంచెం కొంచెం చిన్న చిన్న గొడవలు వచ్చినా, వాదోపవాదాలు జరిగినా వాళ్ళు చక్కగా అర్థం చేసుకుని ఉండగలుగుతారు, తర్వాత కలిసి ఒకటైపోతారు. మరి ఈ మూడు ఉంటే భార్యాభర్తల మధ్య బంధం ఎంత అందంగా ఉంటుంది, లేదా లవర్స్ మధ్య బంధం కూడా ఎంత అందంగా ఉంటుంది. కేవలము ఫిజికల్ అనే కాదండి, ముందు మనసుని మనం మౌల్డ్ చేసుకున్నప్పుడు చక్కగా ఫిజికల్ కూడా ఆటోమేటిక్గా మనము దాన్ని వేరేగా సాధించవలసిన అవసరం లేదు, అది కూడా బాగానే ఉంటుంది ఇద్దరి మధ్య కూడా. అందుకని ముందు కావాల్సింది ఈ మూడు విషయాలు.